అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల్ని నయవంచన చేసింది. వాస్తవానికి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి వాయిదా వేయాలని చెప్పి నిరుద్యోగ అభ్యర్థులు గత 15 రోజుల నుంచి తిండ తిప్పులు మానేసి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నా కనీసం కూడా వీరి మీద జాలి లేకుండా, దయ లేకుండా నిరుద్యోగుల పట్ల కర్కశంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు నిజంగా ఈరోజు బాధాకరం. వాళ్ళు అడిగింది ఏం గొంతమ కోరికేం కాదు. ఈరోజు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్లో ప్రాథమిక అంశాలను విస్మరించారు. ఏదైతే జియో నంబర్ 77 ఉందో దాన్ని పాటిస్తామని చెప్పి దానికి భిన్నంగా కింద రోస్టర్లో మిస్టేక్స్ చేశారు. అందుకనే ఇది రేపు మెయిన్స్ రాసిన తర్వాత అయినా ఎవరైనా కోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా నోటిఫికేషన్ మొత్తం కూడా రద్దు అవుతుంది. మా జీవితాల్లో మరింత ఆగమచార్యంగా మారుతుంది, మా బతుకులు రోడ్ల పాలు అవుతాయి. అందుకనే దాన్ని సరిచేసి మాకు గ్యారంటీ ఉండే ఉద్యోగాలు ఇవ్వండి, రేపు బతుకు గ్యారంటీగా ఉండాలనేటువంటి నేపథ్యంలో నిరుద్యోగులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు లేదు. చివరికి నిన్న హైడ్రామా నడిచి అదిగో అయిపోతుంది, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, నారా లోకేష్ గారు మాట్లాడారు, ఎట్టకేళ్ళకే నిరుద్యోగులను నయవంచన చేశారు. అందుకనే మేము భారత ప్రజాతంత్ర యువన సమైక్య డివైఎఫ్ఐ ఈ నిరుద్యోగ పోరాటాన్ని మొదటి నుంచి బలపరుస్తున్నాం. ఇది న్యాయమైంది. ఈరోజు నిరుద్యోగుల యొక్క జీవితాలతో చెలాటమాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని పరిష్కారం చేయమని చెప్పి మొదటి నుంచి కూడా ఈరోజు ఈ ఆందోళనలో ప్రత్యక్షంగా కూడా పాల్గొంటున్నాం. అంతేకాదు ఈరోజు కృష్ణా గుంటూరుకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్, కూటమి అభ్యర్థి తన ఫేస్బుక్లో ఐడిలో కానీ లేదా తన ఒక చిన్న వీడియోలో కానీ మేము పోరాటం చేసి సాధించాము, వాయిదా వేస్తారని చెప్పి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి నిరుద్యోగులను తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చేయించడం జరిగింది. అందుకనే నిరుద్యోగ మిత్రులారా, ఖచ్చితంగా ఇది మంచి అవకాశం వచ్చింది. ఈ కూటమి అభ్యర్థులు ఏదైతే మనల్ని మోసం చేశారో, నయవంచన చేశారో, నిరుద్యోగులను రోడ్డు పాలు చేశారో తగిన గుణపాఠం రేపు ఎన్నికల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మన పక్షాన్ని నిలబడినటువంటి, మన తరపున పోరాడే వాళ్ళు అభ్యర్థులను తప్ప మనల్ని మోసం చేసిన, మనల్ని నయవంచన చేసిన అభ్యర్థుల ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఆ రకంగా బుద్ధి చెప్పాలా. అంతేకాదు వాస్తవంగా చాలామంది అడుగుతున్నారు ఏంటండి, ఈరోజు నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం అడగాలి, పరీక్ష ఎప్పుడు పెడతారో అడగాలి, మీరేంటి పరీక్ష వద్దంటున్నారని చెప్పి ఈరోజు కొంత వదంతులు వస్తున్నాయి. వాస్తవం కూడా దురదృష్టం ఏంటంటే ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా నిరుద్యోగులకు ఏ ఇబ్బంది లేకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అంటే ఇది చాలా చాలా పకడ్బందీగా, ప్లాన్గా, కుట్రపూరితంగా నోటిఫికేషన్లు ఇస్తున్నారు, లిటిగేషన్ ద్వారా ఇస్తున్నారు. తిరిగి వాటిని 4-5 ఏళ్ల పాటు వాయిదా మీద వాయిదా ఈలోగా వీళ్ళు వయసు అయిపోయి ఆ ఉద్యోగం కోల్పోయే పరిస్థితికి వచ్చింది. అందుకనే రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చే నోటిఫికేషన్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల యొక్క అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలి. నిరుద్యోగుల యొక్క అభిప్రాయాలతో సంబంధం లేకుండా మటుకు ఎటువంటి నోటిఫికేషన్ తీసుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డివైఎఫ్ఐగా నిరుద్యోగుల పక్షాన్ని అడుగుతున్నాం. అందుకనే కృష్ణా, గుంటూరుకు సంబంధించి అలాగే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి నిరుద్యోగ మిత్రులారా, మనమును మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము.